నకిరేకల్లు మండలం గుండ్లపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు మార్చుటకు గుండ్లపల్లి గ్రామ ప్రజలు ఈరోజు మంగళవారం నాడు సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు పలు కార్యక్రమాలలో భాగంగా గుండ్లపల్లి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగోతు సౌరయ్యకు గుండ్లపల్లిలో అర్జీ అందించారు. తదుపరి గ్రామ ప్రజలు గుండ్లపల్లి జడ్పీ ఉర్దూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి నాగలక్ష్మి ద్వారా గుంటూరు జిల్లా పరిషత్కి అర్జీ పంపుటకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరాలపాటి వలి, డాక్టర్ చింతపల్లి బుడే అహ్మద్, గార్లపాటి మహబూబ్, అడవి అలీజాన్, ముప్పాళ్ళ సుబాని, కరాలపాటి సైదా, కొలుముల సైదా, కరాలపాటి సైదావలి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు వచ్చి నాకు అబ్దుల్ కలాం ఉన్నత పాఠశాలగా మార్చడానికి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చామని చెప్పి మన స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. నేను కూడా దీన్ని తీసుకొని మా పై అధికారుల దృష్టికి, డిఈఓ గారి దృష్టికి, డిప్యూటీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి తప్పనిసరిగా స్కూల్ అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి, మీ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మీ అభిప్రాయాలను మేము పై గవర్నమెంట్కి చేరవేస్తామని చెప్తూ మీరందరూ కూడా మన స్కూల్ అభివృద్ధికి, మన స్కూల్ ఈ సంవత్సరం 9వ తరగతి అయిపోయి ఉన్నత స్కూల్గా 10వ తరగతికి అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి, స్కూలు 340 మంది ఉన్నారు, నెక్స్ట్ ఇయర్కి 380 మంది అవుతారు మరి స్ట్రెంత్. కాబట్టి అతిపెద్ద ఉర్దూ పాఠశాల కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మేము అర్పిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనందరం కలిసి దీన్ని అబ్దుల్ కలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మెమోరాండాన్ని నేను పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పి సవినయంగా మనం లోని ఉర్దూ స్కూల్కి ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ స్కూల్గా పేరు పెట్టాలని మన సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కన్నా లక్ష్మణ గారికి ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఆ మెమోరాండం మళ్ళీ మన ఎండిఓ గారికి ఇవ్వటం జరిగింది. తదుపరి మన జిల్లా ఈ ఉర్దూ స్కూల్ హెచ్ఎం గారికి ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. మన గుళ్ళపల్లి ఉర్దూ స్కూల్ మన 10వ తరగతి దాకా రేపు వచ్చే సంవత్సరం నుంచి 10వ తరగతి వస్తుంది కాబట్టి మన ఉర్దూ స్కూల్ని ఏపీజే అబ్దుల్ కలాంగా పేరు యాడ్ చేయడానికి మన సత్తెనపల్లి గారి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇవాళ మెమోరాండం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన గుళ్ళపల్లి హెచ్ఎం గారికి, మేడం గారికి కూడా ఒక మెమోరాండం ఇచ్చి మనం అందరం కలిసి ఈ స్కూల్ పేరుని మార్చి, ఉర్దూ స్కూల్ని పేరు మార్చి అబ్దుల్ కలాంగా పేరు మార్చమని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ఉన్న పిల్లల మొత్తానికి కూడా అది రేపు వచ్చే సంవత్సరం 10th అవుతుంది కాబట్టి మన పిల్లలందరూ ఇప్పుడు క్రమశిక్షణతో అంతా బాగున్నారు. మన మేడం గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.